నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఇండియా కూటమిగా వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ కలిసి చాలా చోట్ల ఏదో ఒకటి రెండు చోట్ల తప్పితే అన్ని చోట్ల పోటీ చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉభయ కమ్యూనిస్టులు కలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందే శ్రీరామూర్తి గారిని బలపరచడం జరిగింది. అట్లాగే ఎంపీగా గొల్లు కృష్ణ గారిని కూడా బలపరచడం జరిగింది. వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ గత కొన్ని రోజులుగా ప్రతి మండలంలోనూ ప్రచారం చేసుకుంటూ ప్రజల యొక్క మండలంలో ప్రజల యొక్క స్పందనలను తెలుసుకుంటూ ఇవాళ ఎవరిని అడిగినా సరే పైన కాంగ్రెస్ పార్టీ లేదంటే కమ్యూనిస్టులు ఎవరో ఒకళ్ళు ఉండాలి, లేకపోతే ఈ దేశం బస్టుపోతుంది, నరేంద్ర మోడీ బ్లాక్మెయిల్ రాజకీయాలకి ఈ దేశం అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్పేసి చాలామంది వ్యాపారస్తులు కానీ జనాలు కానీ అందరూ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా ఈ అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి అందే శ్రీరామూర్తి గారు విజయం సాధిస్తారని చెప్పేసి మేమంతా కూడా గట్టిగా నమ్ముతున్నాం, అట్లాగే కోరుకుంటున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీకి దాసోహంగా ఉంటూ కనీసం వాళ్ళ మేనిఫెస్టోలో విశాఖ ఉక్కు మనకి గుండెకాయ అయినటువంటి విశాఖ ఉక్కుని కనీసం మేనిఫెస్టోలో పెట్టలా, పోలవరాన్ని మేనిఫెస్టోలో పెట్టలా, అట్లాగే మనకి ప్రత్యేక హోదా తీసుకొస్తామనేది మేనిఫెస్టోలో పెట్టకుండా ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే అది దొంగ నాటకాలు ఆడుతున్నాయి. టైటిల్ ల్యాండ్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట, కేంద్రం ఒక మాట, చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పి జనాల్ని రకరకాలుగా మోసాలతో ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇండియా కూటమి అభ్యర్థిగా వామపక్షాల ఆధ్వర్యంలో మేము అందే శ్రీరామూర్తి గారిని గెలిపించుకొని వాటి అన్నిటికీ కూడా సమాధానం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ తీవ్ర అన్యాయం చేశాడు. మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, విభజన హామీలు లేవు. అందుకని ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాలు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీలు, రకరకాల రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ఇండియా వేదికకి బలపరుస్తూ ఉన్నాయి. ఇవాళ మొత్తం భారతదేశ రాజకీయాలను చూస్తే ఇండియా వేదిక ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీకి మైండ్ దెబ్బతిని ఇవాళ ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లా. మన ఇండియా కూటమి కానీ గెలిస్తేనంట మొత్తం సంపద అంతా ముస్లింలకే కట్టబెడతారు వీళ్ళు అని చెప్పి ఏ రకంగా విభజన విద్వేషపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నాడు. అందుకని ప్రజలు ఆలోచించాలి, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి. అవనిగడ్డ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందే శ్రీరామూర్తి గారు, బందర పార్లమెంట్ అభ్యర్థి గొల్లు కృష్ణ గారి విజయాన్ని కాంక్షిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనంతా జయప్రదం చేయాలని వారిని గెలిపించాలని మేము సందర్భంగా కోరుతా ఉన్నాం.